అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నానండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజైతే ఉదయానికి టిఫిన్‌లోకి అయితే రాగి ఇడ్లీ చేశాననమాట. నేను ఎప్పుడు చేయలేదండి రాగి ఇడ్లీ. ఫస్ట్ టైం చేశాను. కానీ చాలా బాగా వచ్చాయి. నేను రాగి పిండి అయితే ఏం కలపలేదనమాట. ఉదయాన్నే మనము మినపప్పు నానబెట్టుకుంటాం కదా! దాంతో పాటు ఒక హాఫ్ కప్పు రాగులు నానబెట్టాను. అవి నైట్‌కి బాగా నానాయి. ఇంక అవి అంతా మిక్సీకి వేసాననమాట పిండి. చాలా బాగా వచ్చినాయండి ఇడ్లీలైతే. అసలు ఇలా వేలుతో తుంచుతుంటే తునిగిపోయేలాగున్నాయి. చాలా సాఫ్ట్‌గా చాలా బాగున్నాయి. నేనైతే రాగి పిండి ఏం కలపలేదు. రాగులతోనే చేశాననమాట. సరే బాగొచ్చాయి. ఇంకెప్పుడైనా మనం ఇంక ట్రై చేయొచ్చు. ఈసారి రాగి ఇడ్లీ చేసినప్పుడు మీకు తప్పకుండా కొలతలతో అన్నిటితో ఎలా చేయాలనేది కూడా తప్పకుండా చూపిస్తానండి. ఈ టిఫిన్ అయితే అయిపోయింది. ఇంక మధ్యాహ్నానికి కూడా లంచ్ చేసుకుంటున్నామన్నమాట. ఇంక పనంతా అయిపోయింది. స్పెషల్‌గా మీకు ఈరోజు ఒక డిష్ అయితే చూపిస్తాను. చాలామందికి ఇవి తెలియదన్నమాట. వీటిని కాసరకాయలు అంటారండి. కాకరకాయలు కాదు, కాసరకాయలు. సా ఉంటుందన్నమాట మధ్యలో కాకరకి కాసర, కాసర అనమాట. ఇవి కాసరకాయలు. మాకు ఇక్కడ నంద్యాలలో చాలా బాగా దొరుకుతాయన్నమాట. బండ్ల మీద ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది. పావు కిలో వచ్చేసి 40 రూపాయల దాకా ఉంటుందండి. కానీ చాలా మంచిదన్నమాట హెల్త్‌కి ఇవి. షుగర్ పేషెంట్లకు కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే చేదుగా ఉంటాయన్నమాట ఇవి. అందుకని చెప్పేసి ఎక్కువగా షుగర్ పేషెంట్సే ఇవి తీసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే చేదు తింటే షుగర్ పోతుంది అని అంటుంటారు కదా! అందుకని చెప్పేసి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది ఓన్లీ ఇప్పుడు వర్షాకాలం మాత్రమే ఉంటాయండి. తర్వాత ఇవి అసలు ఉండవు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మాత్రమే ఇవి మార్కెట్‌లో ఉంటాయన్నమాట. అప్పుడే మనం వీటిని ఎన్ని రకాలుగైనా చేసుకొని వండుకొని తినొచ్చనమాట. ఈ చాలామందికి వీటి గురించి తెలీదండి. ఎందుకంటే ఎప్పుడన్నా నేను వీడియోస్‌లో చూస్తున్నప్పుడు ఇవి మా సైడ్ లేవు, మేమెప్పుడు తినలేదు అని కామెంట్స్‌లో చెప్తూ ఉంటారు. ఆ కామెంట్స్ చదివినప్పుడు నాకు అనిపిస్తుందనమాట. అంటే ఇవి చాలామందికి తెలీదని చెప్పేసి. కానీ మాకైతే చాలా బాగా ఉంటాయండి. ఈ డిష్ అయితే చాలా బాగుంటుంది. రొట్టెలో కానీ, అన్నంలో కానీ, చపాతీలో కానీ దేంట్లోకైనా తినొచ్చనమాట. ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి. నేనైతే ఒక పావు కిలో తీసుకున్నాననమాట. వాటిని శుభ్రంగా ఇవి చిన్న చిన్నగా ఉంటాయన్నమాట తోకల్లాగా. వాటిని అన్నిటిని కట్ చేసి వేలుతో నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. క్లీన్ చేసి కొద్దిసేపు అలా నానబెట్టేసి వాటినైతే శుభ్రంగా కడిగి ఒక చిల్లుల గంటలో వేసుకున్నామంటే అదంతా నీరంతా పోతుందన్నమాట. ఉదయాన్నే కడిగి పెట్టుకుంటే సరిపోతుంది. వీటిని తీసుకున్న వెంటనే చేసుకోవాలండి. లేదంటే మరుసటి రోజు చేసుకోవాలి. లేకుంటే అన్ని బుడ్డలు పగిలిపోతాయన్నమాట. అన్నీ పగిలి విత్తనాలు బయటకొస్తాయి. ఎక్కువ రోజులైతే ఇవి నిల్వ ఉండవు. చేసుకున్న రోజు లేదు అంటే మరుసటి రోజు చేసుకుంటే సరిపోతుంది. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళంతా ఒడిచిపోయిన తర్వాత ఒక స్టవ్ మీద బాండీ పెట్టేసి బాండీని బాగా హీట్ అయ్యే వరకు వేడి చేయాలండి. అప్పుడు ఇవి కాసరకాయలు ఉంటాయి కదా! అవి దాంట్లో వేసేసి బాగా సిమ్‌లో పెట్టేసి బాగా తడిపోయే వరకు వేయించుకోవాలి. అంటే ఎందుకు ఇలా వేయించుకోవాలి అంటే చేదు ఎక్కువ ఉంటుందన్నమాట. మనం అలాగే వండుకొని తింటే కూరను కూడా తినలేమండి. అంత చేదుగా ఉంటాయన్నమాట. వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఎలా చేస్తారంటే వాటిని ఉడకబెట్టి తర్వాత ఫ్రై చేసి చేసుకుంటారనమాట. కొంతమంది అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పచ్చివే ఫ్రై చేసేసి తర్వాత తిరబాత పెట్టి చేస్తారనమాట. ఎలాగైనా చెయ్యండి కానీ చాలా బాగుంటుందన్నమాట. దీంట్లో పోషక విలువలు కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఎలా చేసుకున్నా సరే మనం తినగలిగేటట్టే ఉంటుంది. కానీ ఎక్కువగా చేదు ఉండకుండా చేసుకున్నామంటే తినడానికి బాగుంటుందన్నమాట. చూడండి ఇలా బాగా తడంతా అయిపోయి బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఈ కలర్లోకి రావాలి. మరీ మాడిపోకూడదు, మరీ పచ్చిగా లేకుండా మీడియం సైజులో బాగా వేయించుకున్నామంటే చేదు అనేది తగ్గిపోతుంది. తినడానికి బాగా టేస్టీగా ఉంటాయన్నమాట. చూడండి ఇలా మీడియం సైజులో మంట పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అంతలోపు అవి వేగేలోపు మనం ఒక 2 లావు ఉల్లిగడ్డలను అయితే తరిగి పక్కన పెట్టుకున్నానండి. ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకొని చేసుకుంటే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట.
ఇప్పుడు అదే బాండీని మళ్ళీ క్లీన్ చేసేసి ఆ బాండీలోనే కర్రీ చేసుకుందాము. మళ్ళీ వేరొక బాండీ పెట్టడం అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ అన్నీ కడగాలంటే కూడా మనకు ఎక్కువగా పని ఉంటుంది కదా, అలా అని చెప్పేసి ఎక్కువగా గిన్నెలు పడకుండా కూడా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. అదే బాండీని ఒక టిష్యూ పేపర్తోనో లేదు అంటే ఒక క్లాత్తోనో తుడిచేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి చాలా బాగుంటాయండి. మీరు మార్కెట్లో మీకు కనిపించాయంటే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలాసార్లు చూశాను, కానీ ఇవి తింటారని నాకు కూడా తెలియదండి. మేము డోన్లో చదివేటప్పుడు నేను అక్కడ మార్కెట్లో అన్నీ రోడ్డు మీద కుప్పలు కుప్పలు పోసి అమ్మేవాళ్ళు. అక్కడ అటు సైడ్ డోన్ సైడ్ చాలా బాగా వస్తాయండి ఇవైతే. అసలు నేను ఏంటివో అనుకునేదాన్ని. అప్పట్లో అయితే పళ్ళ ప్రకారం అమ్మేవాళ్ళు అనమాట. పడి 20-30 అంతేనండి. అసలు అంత చీఫ్గా ఉండేది. నాకు బాగా గుర్తున్నాయి ఇవి. కుప్పలు కుప్పలు పోసి మార్కెట్లో అమ్మేవాళ్ళు రోడ్డు మీద. అసలు ఎంత బాగా ఉండేటివో. ఇప్పుడైతే అసలు ఇంకా ఎంత రేట్ అంటే అంత రేటు, చాలా రేటు. అసలు ఇవి చాలా చోట్ల కూడా దొరకవు. కానీ నాకు అప్పుడు దాని పేరు తెలీదు, అవి తింటారని కూడా తెలియదనమాట. ఏదో ఒక పిచ్చి కూరగాయ అనుకునేదాన్ని. అసలు ఎప్పుడు తినలేదు కూడా చిన్నప్పుడు నేను. మా ఊళ్ళో అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడు చేయలేదన్నమాట. మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా ఎక్కువగా లభించవు. ఇక్కడ నంద్యాలలో అయితే బాగా దొరుకుతాయి. నాకు ఇప్పుడు ఈ కూరగాయ చేస్తుంటే నాకు గుర్తొచ్చింది. నేను చదువుకునేటప్పుడు ఎక్కువ చూశాను కదా ఇవి అనిపించింది. అప్పుడు ఇంకా ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట నాకు. సరే ఒకసారి మీతో కూడా పంచుకుందామని చెప్పేసి చెప్తున్నాను. చాలా బాగా అప్పుడు తింటారని కూడా తెలియదు, కానీ చూసేదాన్ని అనమాట. చాలా పొడవుగా బాగుండేటివి. ఇప్పుడు బాండీ హీట్ ఎక్కింది కదండి. హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. అందులో పోపు దినుసులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న లావు సైజు ఉల్లిగడ్డలు 2 బాగా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేయాలండి. అవి బాగా దూరగా ఫ్రై అయిన తర్వాత వేయించి పెట్టుకున్న కాసరకాయలను అయితే వేయాలి. వేసి కొద్దిసేపు అయితే ఆయిల్లో అలా ఉంచాలన్నమాట. ఫ్రై అయినట్టుగా కొద్దిసేపు మూత పెట్టి వేగనివ్వాలి. తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. మరి ఎక్కువగా వేసుకోవద్దండి. కావాలంటే మళ్ళీ టేస్ట్ చేసి వేసుకోవచ్చు. సప్పగా అయితే ఎక్కువైందంటే ఉప్పు మళ్ళీ మనము ఏం చేయడానికి ఉండదు. తక్కువైనా పర్లేదు కానీ మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే అసలు తీయడానికి ఉండదు. కాబట్టి తగినంత సాల్ట్ అయితే మనం కర్రీస్లో వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎక్కువగా ఉప్పు తిన్నా, కారం తిన్నా బీపీలు ఎక్కువగా వచ్చేస్తున్నాయండి. బీపీ వల్ల చాలా అనర్థాలు అనమాట. ఒక్కసారి బీపీ వచ్చిందంటే ఇంకా అది తగ్గిపోదు. మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. బీపీ టాబ్లెట్లు వాడకున్నా చాలా ప్రాబ్లమ్స్ అయితే మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వంట చేసేటప్పుడు కూడా ఉప్పు, కారం కొంచెం తక్కువ వేసుకొని మనము వంటలు అయితే చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసాం కదా, అవి మగ్గేలోపు ఇక్కడైతే మనం ఎల్లిపాయ పొడి అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 20 ఎల్లిపాయలను అయితే ఒలిచి పెట్టుకొని చిన్న రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను అనమాట. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకున్నాను. కొద్దిగా కారంగా తినాలనుకునే వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. సప్పగా ఉన్న వాళ్ళు కొద్దిగా తగ్గించుకొని వేసుకున్నా పర్లేదన్నమాట. ఇప్పుడైతే బాగా ఎల్లిపాయ పొడిని దంచుకుంటున్నానండి. ఎల్లిపాయ పొడి ఫ్రెష్గా వేసుకుంటేనే కూర టేస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనము కొద్దిగా ఎక్కువగా మిక్సీ వేసి పెట్టుకొని పక్కన పెట్టుకుంటుంటాం కదా, అది వేసుకున్నా కానీ అంత టేస్టీగా ఉండదన్నమాట. అప్పటికప్పుడు మనము ఎల్లిపాయ పొడిని దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కాసరకాయలు అయితే బాగా మగ్గిపోయాయి అన్నమాట. తర్వాత వీటిని మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తెరిచి చూస్తే ఇంకా బాగా అంటే ఆయిల్ అంతా బాగా పట్టుకుంది, బాగా మగ్గిపోయాయి అన్నమాట. కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ పొడిని అయితే అందులో వేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే అండి, మనం ఏ కర్రీ చేసినా సరే ఎల్లిపాయ పొడి వేసుకుంటుంటాం కదా, ఎక్కువసేపు ఎల్లిపాయ పొడిని కూడా మనం మగ్గపెట్టకూడదండి. అలా పెడితే ఆ ఎల్లిపాయ టేస్ట్ అనేది మారిపోతుంది. ఎక్కువసేపు మనం మంట మీద ఫ్రై చేయకూడదు. జస్ట్ వేసిన తర్వాత కలిపి జస్ట్ ఒక 2 నిమిషాలు మాత్రమే ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అప్పుడే ఆ ఎల్లిపాయ టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఎక్కువసేపు మనము సిమ్లో పెట్టి మగ్గించినా సరే ఆ టేస్ట్ అనేది పోతుందన్నమాట. నేను అంతేనండి, ఎప్పుడు ఎక్కువసేపు కాయగూరలకు ఇలా ఎల్లిపాయ పొడి చల్లిన తర్వాత కాయగూరలు ఎక్కువసేపు అయితే నేను మగ్గనివ్వను. కొద్దిగా జస్ట్ 2 మినిట్స్ అలా ఉంచేసి ఆఫ్ చేస్తాను. ఆ వేడికే మగ్గిపోతుంది, సరిపోతుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఎల్లిపాయ పొడి వేసాను కదా, ఒకసారి బాగా కలిపేసి
ఇంకా బాగా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇది జొన్న రొట్టెలే కానీ చాలా బాగుంటుంది. ఎక్కువ జొన్న రొట్టెలకే చాలామంది చేసుకొని తింటూ ఉంటారనమాట. చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో, అలా అస్సలు చాలా బాగుంది. టేస్ట్ కూడా అయితే కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. నేనైతే రొట్టె చేయలేదు మధ్యాహ్నము, ఎందుకో నాకు అన్నంలో తినాలనిపించింది. ఇంకా ముందు రోజు కూడా సరిగా అన్నం తినలేదనమాట, రొట్టె చేసుకొని తిన్నాము. సరే దీంట్లోకి అన్నం కూడా బాగుంటుంది కదని చెప్పేసి వేడి వేడి అన్నం వండానమాట. అన్నంలోకి ఇంకా ఏం చేసుకోలేదండి, కాసరకాయ కూరతోనే తిన్నాను నేనైతే. చాలా బాగుందన్నమాట, సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నానండి. మీరు కూడా ఈ కాసరకాయలు మీకు ఎక్కడ కనిపించినా సరే తెచ్చుకొని వండుకొని తినండి, సూపర్గా ఉంటాయన్నమాట. కర్రీ రెడీ అయిపోయింది. నేను మామూలుగా రొట్టెలోకి అయితే చేసుకుంటాను, కానీ అన్నంలోకి తినాలనిపించింది, అందుకే అన్నం వండుకున్నాను అనమాట. రొట్టె చేయలేదు, నైట్కి రొట్టె చేసుకుంటాము. నోరు ఊరుతుంది. భలే ఉందండి, కారం కారంగా, అలాగే కొద్దిగా చేదుగా, కరం కరం అంటూ చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే రొట్టెలకు కానీ చపాతీలకు కానీ దేంట్లో కానీ బాగుంటుంది. ఒక్క రొట్టెలకు బాగుంటుంది అనమాట. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. అందరూ రొట్టెలేక అనుకుంటారు కానీ అన్నంలో కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇప్పుడే వర్షాకాలంలో ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. చిన్న కాసరకాయలు చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ చాలా మంచిది అనమాట. అవి హెల్త్కి కూడా. ఇవి ఎప్పుడు రావు, మళ్ళీ వర్షాకాలమే. వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా పర్లేదు, కొంచెం చేసుకొని తింటే రుచి భలే ఉంటుంది అమోఘంగా. మేమైతే ఎక్కువ చేసుకుంటాం, మాకు బాగా దొరుకుతాయి. ఇక్కడ అమ్ముతూ ఉంటారు బండ్ల మీద, బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా ఆయన చూస్తున్నారు వీడియో తీస్తుంటూ. ఓకేనండి, మీరు కూడా గమని లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి.